ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ప్రియమైన వారలారా, ఈ మాట దేవుడైన యెహోవా మరి సొలొమోనుకు ప్రత్యక్షమై చెప్పిన మాట ఇది. దానికి ముందుగా సొలొమోను మరి యెహోవా దేవునికి యెరూషలేములో అత్యద్భుతమైన, సుందరమైన, పరిశుద్ధమైన ఒక మందిరాన్ని కట్టించి దాన్ని ప్రతిష్ఠించి 7 దినములు పండగ ఆచరించిన తర్వాత జనులంతా తమ పట్టణాలకు వెళ్ళిపోయారంట, తమ గ్రామాలకు వెళ్ళిపోయారంట. ఆ రాత్రి యందు మరి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ మాట చెప్పాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఎందుకంటే సొలొమోను ప్రతిష్ఠ దినమందు ప్రార్థన చేశాడు. అయ్యా, ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన మొర మీరు ఆలకించండి. అయ్యా, ఇక్కడ ఎవరైతే బలి అర్పిస్తారో వారి బలి మీరు స్వీకరించండి అని సొలొమోను విజ్ఞాపన చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడైన యెహోవా ఈ మాట మరి ఆయనకు ప్రత్యక్షమై సెలవిచ్చాడు. ప్రియమైన వారలారా, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. ఎందుకంటే దేవుని మందిరంలోనే మనకు మేలుంది, దేవుని మందిరంలోనే మనకు ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరంలోనే మనకు, మన కుటుంబాలకు సంతోషము, సమాధానము, రక్షణ ఉంది. ఇది తెలియక చాలా మంది దేవుని మందిరాన్ని ఎలా చేస్తారంటే, కొందరు ఏదో టైం పాస్ చేయడానికి రావడం, కొందరైతే వెనకాల బెంచ్లోనే ఎక్కడో కూర్చుని ఫోన్లు చూసుకోవడం, కొందరైతే నిద్రపోవడం, కొందరైతే వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కడో దృష్టి పెట్టడం. కానీ దేవుని యొక్క మందిరం యొక్క శక్తి ఎలాంటిదంటే, మనము దేవుని మందిరంలో నాటబడి ఫలించే వారముగా ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు, వర్ధిల్లెదము మనము దేవుని మందిరంలో నాటబడి ఫలించదము. అంటే ఒక చెట్టు నాటబడి ఫలించాలి అంటే దానికి సారవంతమైన నేల కావాలి. ఎక్కడంటే ఎడారిలో మొక్కలు పెరగవు. ఎడారిలో తీసుకుని మనం గోధుమ పంటనో వరి పంటనో వేస్తే రాదు. అది రావాలంటే సారవంతమైన నేల కావాలి. అందుకే అన్నాడు, మనము దేవుని మందిరంలో నాటబడి ఫలిస్తామంటున్నాడు. దేవుని మందిరంలో అటువంటి అనుభవం ఉంది, దేవుని మందిరంలో అటువంటి ఆశీర్వాదం ఉంది. గమనించండి, ఇక్కడ సమూయేలు గ్రంథంలోకి వెళితే అక్కడ ఒక చరిత్ర ఉంది. ఎల్కానా అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతనికి 2 భార్యలు. మొదట ఆమె హన్నా, రెండో ఆమె పెనిన్నా. మొదటి హన్నాకి పిల్లలు లేరు, రెండో ఆమెకి పిల్లలు ఉన్నారు. ఈ కారణాన్ని బట్టి మరి హన్నా ఎప్పుడు దిగులు పడుతూ ఉంది, ఎప్పుడు ఏడుస్తూ ఉంది. వారు ప్రతి ఏటా షిలోహు మందిరంకు వెళ్ళినప్పుడు ఆమె దుఃఖపడుతూ ఉంది. అయితే ఒక దినాన ఆమె దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ మోకరించి కన్నీరు విడిచి, చూడండి మరి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హన్నా అంట దేవుని సన్నిధిలో మోకరించి బహుగా దుఃఖపడుతూ, బహుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అయ్యా, నాకు ఒక బిడ్డని అయ్యా, ఆ బిడ్డనిస్తే నేను నీకు సేవకుడుగా ఈ మందిరంలో నేను ప్రతిష్ఠిస్తాను అని ప్రార్థన చేస్తూ ఉండగా ఏలీ ఆమెను చూశాడు. ఆమె ఎలా ప్రార్థన చేస్తుందంటే, పెదాలు మాత్రం కదులుతున్నాయి, ప్రార్థన మనసులో చేసుకుంటుంది. ఏలీ ఏమనుకున్నాడంటే, ఈమె మత్తురాలై ఉందని, నీవు ఎంతకాలం మత్తురాలై ఉందువు అని హన్నాని అడిగినప్పుడు హన్నా ఒక మాట, అయ్యా యాజకుడా, అయ్యా ఆ మాట అనకయ్యా, నేను మత్తులో లేనయ్యా, అయ్యా నేను బహు దుఃఖముతో ఉన్నానయ్యా, నాకు బిడ్డలు లేరయ్యా, నాకు బిడ్డనిస్తే దేవుని మందిరాల్లో నేను ప్రతిష్ఠిస్తానని ప్రార్థన చేస్తాను అన్నప్పుడు ఏలీ ఆమెను దీవించాడు. నేడు ఇదే సంవత్సరం నీకు ఒక కుమారుడు పుడతాడని ఆమెను మరి దీవించాడు. గమనించండి, దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఎందుకు అంటే ఆమె ప్రార్థన చేసిన ప్రదేశం ఏదంటే దేవుని యొక్క మందిరం. ఇక్కడ ఆమె ప్రార్థన చేసిన ప్రదేశంలో ఎవరు ప్రార్థన చేసినా దీవించబడతారు.
అందుకే దేవుని మందిరంలో మనము నాటబడిన వారి ఫలించే అనుభవాన్ని మనం పొందుకోవాలంటే దేవుని మందిరంలో నమ్మకమైన ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే మనల్ని మనము తగ్గించుకొని, అందుకే అంటారు యెహోవా మందిరంకి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా చూసుకున్నాము. ఇలా వెళ్ళకపోతే మనకు ఆశీర్వాదం ఎలా వస్తుందండి? మనం ఆశీర్వదింపబడాలంటే దేవుని మందిరంలో భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన, మన మనవులు అన్ని ఆలకిస్తాడు. ఈ ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే దేవుని సన్నిధికి చేరతాయంట. అందుకే సొలొమోను చేసిన ప్రార్థన ఏమన్నాడంటే, అయ్యా ఇక్కడ ఈ చోట దేవుని మందిరంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన మీరు ఆలకించాలన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఈ స్థలమందు ఎవరు ప్రార్థిస్తారో వారి ప్రార్థన నేను వింటాను అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ వాగ్దానము ఇశ్రాయేలీయుల ప్రజలకే కాదు, మనకు కూడా. దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుని మందిరంలో మనం ఎలా విజ్ఞాపన చేస్తున్నాం? ఇది మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం కూడా దీవించబడతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. నీ మందిరంలోని ఆశీర్వాదాలను పొందుకోవడానికి మేము ఎలా ప్రవర్తించాలో మీ వాక్కు ద్వారా మీరు మాకు నేర్పించారయ్యా. భయభక్తులు కలిగి తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తే అయ్యా మేము నాటబడి ఫలించి అభివృద్ధి చెందుతామని మీ వాక్కు సెలవిచ్చింది. అట్టి కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.